ఓ ఘటన జరగగానే దాని పట్ల ఏ గుర్తింపు, పోలిక, తీర్పు లేకుండా గమనించగలమా? మనలో జరుగుతున్న స్పందన పట్ల ఒక సాక్షిగా ఎరుకతో ఉండగలమా? మనసు లోలోపల చటుక్కున జరిగే ఈ కీలక స్పందన మీదే సర్వం ఆధారపడి ఉంది. చిన్న అణువులో అనంత శక్తి దాగి ఉన్నట్లు ఈ క్షణమాత్రపు ఎరుకలోనే సమస్త ఆధ్యాత్మిక సారం దాగి ఉంది. అంటే ప్రతి క్షణాన్ని నిత్యనూతనంగా చూడగలగటం, ప్రతి అనుభవాన్ని గత ప్రమేయం లేకుండా పరికించగలగటం, అలా నేను దాని తాలూకు ప్రతిక్రియల పట్ల ఎరుక పెంచుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. అదే అసలైన ధ్యానం. దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనని, ప్రతి అనుభవాన్ని ఈ సాధనకు ఒక అవకాశంగా మలుచుకోగలిగితే నేను క్రమంగా బలహీనపడిపోతుంది. అహం రాలిపోతుంది. మన నిజతత్వం బోధపడుతుంది. అప్పుడిక విశ్లేషణలు, తీర్పులు పోయి కేవలం సాక్షి మాత్రపు పరిశీలనే ఉంటుంది. అదే ధ్యాన ఫలం, అదే జ్ఞానోదయం.